నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం వరి కొనుగోలుపై మొగం తిప్పేసిన కేంద్రం ధాన్యం కొనబోమని స్పష్టం కాశ్మీర్ నుండి కన్యాకుమారికి సైకిల్ యాత్ర సైక్లిస్టులను అభినందించిన ఎమ్మెల్యే నల్గొండలో జాతీయ రహదారిపై లారీ బోల్తా 4 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ మసాజ్ ముసుగులో వ్యభిచారం నాచారంలోని ఓ స్పా సెంటర్లో నిర్వాకం సరునగర్లో కలుషిత నీరు కలకలం ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత ఇక డీటెయిల్స్ చూస్తే వరి కొనుగోలుపై కేంద్రంతో సమావేశం అసంతృప్తిగా ముగిసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. చాలా ఆశతో భేటీకి వస్తే కేంద్రం నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. గత వారం మాదిరిగానే ఇప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, సీఎస్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. గోయల్తో గంట పాటు సమాలోచనలు జరిపారు. 2 సీజన్లలో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే గోయల్ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇవాళ జరిగినటువంటిది కానీ ఆశాజనకంగా వారు ఇచ్చినటువంటి హామీ లేదు. ఒక విషయం అయితే స్పష్టం చేసినారు. మిగతా విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మేము వెల్లడిస్తాము. ఇప్పుడు ప్రాథమికంగా యాసంగిన వరి వేయవద్దు అనేటువంటి మాట వారు చాలా గట్టిగా చెప్పినారు కేంద్ర మంత్రి గారు. మేము గుర్తు చేసినా మరి మీ వాళ్లే గందరగోళం చేసినారు కదంటే వారు తెలిసో తెలియకో మాట్లాడినారు. ఆ రకంగా మాట్లాడొద్దని మేము ఆల్రెడీ వారించినాము. ఇప్పుడేం మాట్లాడతలేరు మా వాళ్ళు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది సమావేశంలో. యాసంగిలో బాయిల్డ్ రైస్ అనేటువంటి మేము తీసుకోము భవిష్యత్తులో కాబట్టి వరి వేయొద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి గారే చెప్తున్నారు. ఇది ఒక విషయం. మేము అడిగినటువంటిది ఒక సంవత్సర కాలానికి సరిపోయినటువంటి టార్గెట్ ఎంతనో మీరు ఎన్ని ఓట్లు తీసుకుంటారో చెప్తే దానికి అనుగుణంగా రైతాంగాన్ని మేము సన్నద్దం చేసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు మిమ్మల్ని కోరినారు. మీరు కూడా గత సమావేశంలో చెప్పినారు. ముఖ్యమంత్రి గారి యొక్క సూచన బాగుంది, వ్యవసాయ శాఖతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి మీరు కూడా వెల్లడించినారు. మరి వాళ్ళ దాని మీద చెప్పండి అంటే నేను కూడా అనుకున్నాను ముఖ్యమంత్రి గారి సూచన బాగుంది, వాస్తవం కూడా బాగుందని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. కానీ వ్యవసాయ శాఖ వాళ్ళతో మాట్లాడితే కేంద్రంలో ఆ మంత్రి గారు కానీ ఆ శాఖ అధికారులు కానీ సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటి అంచనా వేసి ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యం కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అందుకని నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఆయన ఆసక్తితో వెలిపిస్తున్నారు. దాంతోపాటు ఆయన ఇంకో మాట చెప్పినారు. కేంద్రం 3 చట్టాలను రైతు చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయం చేసింది. పార్లమెంట్ లో వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఆ తదుపరి ముఖ్యమంత్రి గత సమావేశంలో మా అందరి యొక్క విన్నపాన్ని వారు ఆలకించి రాష్ట్రం నుంచి ఉండేటువంటి ఫిగర్స్ ను మొత్తం కూడా వాళ్ళు మేము 62 లక్షల దాదాపు 13,000 62 లక్షల 13,000 ఎకరాలలో ఈ వానాకాలం సాగు ఉంది అని చెప్తే వాళ్ళు దాన్ని మేము శాటిలైట్ ద్వారా పరిశీలన చేయించినాం, ఇతరత్రా చేయించినాం అని చెప్పి ముందేమో డినై చేసిండ్రు, అంత లేదని. తర్వాత మళ్ళా వాళ్లే మొత్తం అధ్యయనం చేసి 58,66,000 ఎకరాలు వానాకాలంలో తెలంగాణలో వరి సాగులో ఉందని అంగీకరించినారు. దానికి కట్టుబడే మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి అని మేము ఇన్సిస్ట్ చేస్తే గత సమావేశంలో మంత్రి గారు పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే మేము ఆలోచిస్తాము, ఒక 80-85 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా మేము ఆలోచిస్తామనే మాట గత. తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి K2K రైడ్ సైకిలిస్టులను ఎమ్మెల్యే KP వివేకానంద్ అభినందించారు. హైదరాబాద్ సైకిలిస్టు గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్ నందనూరి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, దూలపల్లి సెంటర్, మార్టిన్ వద్ద సైకిలిస్టులను కలిశారు. నవంబర్ 12న మొదలైన K2K సైకిల్ రైడ్ 15 రోజులు 2,550 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తెలంగాణకు చేరుకుంది. ఆత్మవిశ్వాసంతో సైకిలిస్టులు నిర్విరామంగా 13 రాష్ట్రాల మీదుగా K2K సైకిల్ రైడ్ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద గారికి జై యు గోగైస్. Represented nationals also. So Champ and Purvi ki manchi support istunnadu. So naaku peddega headache lekunda chestunnanu supporting. That's Purvi. Tanaku koncham knee pain ochina kuda she didn't stop. Just keep on moving. And Angur Ravani no extra this thing. నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్ విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుండ్రపల్లి ఫ్లైఓవర్ మీద ఓ లారీ బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో రహదారిపై ఏకంగా 4 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జిఎంఆర్ సంస్థ నిర్వాహకులు పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి భారీ క్రేన్లు తెప్పించి బోల్తా పడిన వాటిని పక్కకు తీసే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్ క్లీనర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నాచారంలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. హెచ్ఎంటీ మెయిన్ రోడ్డులో ఆర్బీఎల్ బ్యాంక్ పై 2వ అంతస్తులోని స్పేస్ హెయిర్ బ్యూటీ పార్లర్ స్పా సెంటర్ లో క్రాస్ జెండర్ రజిత మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు దాడి చేసి స్పా ఓనర్, ఆమె భర్త నాగేందర్, అక్కడ పనిచేస్తున్న 3 మహిళలను, ఒక కస్టమర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదు, ఫోన్ పే స్కానర్, ఏటీఎం కార్డ్, స్వైప్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు నాచారం సిఐ కిరణ్ కుమార్ తెలిపారు. సరునగర్ మహాత్మా జ్యోతిబా ఫులే బాలుడ వసతి గృహంలో విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. 16 మంది విద్యార్థులు కలుషితమైన నీరు తాగి ఒక్కసారిగా అనారోగ్య పాలయ్యారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
వనపర్తి జిల్లాలో కీచర ఎస్ఐ భాగవతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగ తీసుకుని ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదాడు. వనపర్తి రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ షఫీ కొత్తకోటకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. స్థానికులు స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న మహిళ భర్త పక్క పథకం ప్రకారం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరిని చితకబాదాడు. స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. వన్ టౌన్ పాండురంగ థియేటర్ సమీపంలోని కేవీఆర్ అగర్బత్తి ప్లాంట్ లో మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పేదలకు పెన్నిదిగా నిలుస్తోంది. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించిన అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. మరో అడుగు ముందుకేసి మరొక సామాజిక కార్యక్రమం చేపట్టారు. 6వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ఈశ్వర్ రెడ్డికి ఆర్థికంగా సహాయం చేసి ఔన్నత్యాన్ని చాటుకుంది. అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈశ్వర్ రెడ్డికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఏరియా అంతా ఇది ఉంది కానీ లోపలంతా నేను పెద్దగా చూడలేదు. కాకపోతే అందరికీ ఈరోజు నంద్యాల ఈశ్వర్ రెడ్డి గారికి తన మెడిసిన్ చదువు 6th ఇయర్లో ఆగిపోవడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ మదర్ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మెడిసిన్ చదువు 6th ఇయర్ ఆగిపోవడం వల్ల మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ని ఆశ్రయించడం జరిగింది. దాంతో వెంటనే స్పందించి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వెంటనే స్పందించి తనకి అందరూ ముందుకు వచ్చి ఒక 1,00,000 ఇచ్చి చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా మనము ఒకరికి సహాయం చేస్తే వైద్య రంగంలో ఉన్నాడు కాబట్టి విద్యను అందించడం వల్ల తను కూడా తన చదువు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలా అందరూ ముందుకు వచ్చి ఇలా చదువు కానీ ఇంకా ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇలా మనము రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సహాయ కార్యక్రమాలు కూడా అందరికీ మనం ఈరోజు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ లో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే విధంగా ఈశ్వర్ రెడ్డి గారు డాక్టర్ చదువుతున్నారు. 6th ఇయర్ ఇప్పుడు డాక్టర్ రష్యన్ కంట్రీలో డాక్టర్ గా చేస్తున్నారు. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల 5 సంవత్సరాలు అక్కడ చదవడం జరిగింది. ఇప్పుడు మాత్రం తను ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మదర్ చనిపోవడం జరిగింది కాబట్టి మదర్ తను 5 ఇయర్స్ చదివించుకోగలిగింది. కానీ ఇప్పుడు చదివించుకోలేని తను చనిపోవడం వల్ల ఆయన అసోసియేషన్ ని ఆశ్రయించడం వల్ల మనము అందరూ కూడా అసోసియేషన్ లో చాలా మంది ముందుకొచ్చి మేమున్నాము, ఇంతమంది తల్లులు ఉన్నారు అని చెప్పి ఒక బిడ్డ తల్లి లేదంత మాత్రాన చదువు ఆపేయకూడదు. ఎందుకంటే ఈ చదువు వల్ల మనము అన్ని దానాల కల్లా గొప్పది ఏదంటే విద్యాదానం. ఎందుకు అంటే ఈరోజు మనం ఒకరు పూట అన్నం పెడితే ఆ పూట మనం వరకే ఆ కడుపు నింపగలమేమో, మళ్ళీ రెండో పూటకి ఎవరు పెడతారు అనేది ఒక ఆలోచన అయితే ఉంటుంది. కానీ మనం ఒక చదువు చదివేయడం వల్ల ఆయన లైఫే కాకుండా ఆయన కుటుంబము ఇంకా మిగతా వాళ్ళు ఆయన నమ్ముకొని ఎంతో మంది ఉంటారు డాక్టర్ వృత్తిలో, మనకు తెలిసిందే. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి అండగా ఆయన వంతు ఆయన హెల్ప్ చేయగలడు. కాబట్టి ఆయన జీవితాన్ని నిలబెట్టుకొని ఇంకా 10 మంది జీవితాలను నిలబెట్టుకోగలిగే
స్తోమత వస్తుంది ఒక చదువు వల్ల. కాబట్టి దానికి కల్తీ టీ పొడి అమ్ముతున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన శెట్టి శ్రీను ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, పరిగి పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేయగా 50 కిలోల కల్తీ టీ పొడి లభ్యమైంది. షాద్ నగర్ నుంచి వచ్చి విక్రయిస్తున్నట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన మరో 2ని అరెస్టు చేశారు పోలీసులు. 850 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్నారు. టీ పొడి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జనాలకు హెల్త్ చాలా డేంజర్. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. మనం కలర్ చూసి అట్రాక్షన్ అయిపోతారు జనం. మనం పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి చిన్న టెస్ట్, ఇది పెద్ద టెస్ట్ కానే కాదు, కొన్న తర్వాత జస్ట్ బిల్లు వేసుకుంటే మనకు తెలిసిపోతుంది. పబ్లిక్ అంతా కూడా కొంచెం ఆలోచించాలని, ఇటువంటి వాటికి డూప్లికేట్ వాటికి మోసపోకండి మేము పబ్లిక్ మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. టీ పొడి అమ్ముతున్నారనే సమాచారము మాకు వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ టీము దాని మీద వర్కౌట్ చేసినప్పుడు పరిగి టౌన్లో శెట్టి శ్రీను అనే అతను అమ్ముతున్నాడనే సమాచారం మీద అతను కిరాయికి ఉన్నటువంటి ఇల్లును మీద రైడ్ చేసినప్పుడు అతని ఇంట్లో టీ పౌడర్ దాదాపు 50 కిలోల టీ పౌడర్ దొరికింది. అది చెక్ చేసినప్పుడు అది నకిలీదని తేలింది. అతను కూడా అది ఒప్పుకోవడం జరిగింది. తనకు ఎక్కడి నుంచి వస్తుంది అని విచారించినప్పుడు తను షాద్నగర్లో ఉన్నటువంటి వీరబాబు అలాగే సత్యనారాయణ రాజు అనే వాళ్ళ దగ్గర నుంచి తనకు వస్తుందని చెప్పాడు. దాని ద్వారా షాద్నగర్ కూడా వెళ్ళి షాద్నగర్లో వాళ్ళిద్దరి దగ్గర చెక్ చేస్తే అక్కడ 850 కిలోల నకిలీ పౌడర్ టీ పౌడర్ దొరికింది. అక్కడ కూడా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఇది నకిలీ సరే నకిలీ అని తెలుసు అంటే 9 క్వింటాల టీ నకిలీది సీజ్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తులను కూడా కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ మీద చట్ట ప్రకారంగా. కడప జిల్లా బ్రహ్మంగారిబండం మండలం మల్లెపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు నిన్న రాత్రి 10 గంటల సమయంలో పశువులకు మేత వేసేందుకు ఇంటి నుంచి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం పొలాల వద్ద మహిళ మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న మైదుకూరు సిఐ కొండారెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రెజెంట్ అయితే ఏం లేదు, చెప్తారని తెలియదు. ఇది ఇల్లు కదా, ఇల్లు పలానాడు కాదు వాడు కాదు మీరు పిల్లన్న కాదు వెళ్ళన్నా అంటే తాకి వచ్చి వస్తుంది. వాడు ఇంట్లో ఉన్నాడా లేదా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వనపర్తి జిల్లా ఫెబ్బేర మండలం టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ అహర్నిశలు కష్టపడి వనపర్తి జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించిన ఘనుడు నిరంజన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రణాళికాబద్ధంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 4-5 నియోజకవర్గాల్లో వనపర్తి ఒకటని, ఇందుకు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాన కారణమని చెప్పారు. ఒక్క రాత్రిలోనే ఎదగాలనే వక్రబుద్ధి, అక్రమ బుద్ధి రేవంత్ రెడ్డిది అని, తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ప్రియతమ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి మీద మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వాక్యాలను మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు డబ్బా కొట్టుకొని ఢిల్లీకి పోయి రాజకీయాలు చేసుకొని వచ్చి రాష్ట్రంలో అధ్యక్షత వహిస్తూ ఆ స్థాయికి తగ్గి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ఈరోజు మేము
టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున ఖబర్దార్ అని ఆయనకు హెచ్చరిస్తా ఉన్నాం. మా యొక్క ప్రియతమ నేత నిరంజన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మచ్చపడినటువంటి స్వచ్ఛంగా ఈ పాలమూరు జిల్లాకు ఉన్నటువంటి డైనమిక్ లీడర్ అయినా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఆయన మీద నీలాపనిందలను మోపడానికి ఆయన మీద అపనింద మాటలు మాట్లాడుతున్నందుకు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. దయచేసి నువ్వు ఏదైతే మాట్లాడాలనుకున్నావో ఫస్ట్ నీవు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ రకంగా ఈరోజు పిసిసి అధ్యక్షుడు అయినావు అనేది గుర్తు చేసుకుని మాట్లాడాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీవు ఏదైతే ఢిల్లీలో పోయి డబ్బా కొట్టి ఏదైతే లాబింగ్ చేసి తీసుకొచ్చుకొని నోరు పెద్దగా చేసి మాట్లాడుతున్నావో నీవు నోరు పెద్దగా చేసుకోవడం వల్ల నీకేమీ ఒరగదు, నీవేమి ఈ రాష్ట్రంలో ఒరగబెట్టేది ఏముండదు. ఈరోజు ముసల్కన్నీ కాలుస్తూ రైతులను మోసం చేస్తున్నారనే మాట మాట్లాడడం తప్పు. మొదటి నుంచి కూడా రైతులను మోసం చేస్తున్నది మీరు ఈరోజు రైతుల వెంబడి పోయి మేము చేస్తామని చెప్పి అంటున్నారు. అంతకుముందు మీరు ఏం చేసిండ్రు? ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని, రైతులకు చేస్తున్న మేలును, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మీరు ఈరోజు నిందలు వేస్తున్నందుకు మేము ఖండిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఇంకోసారి మా నిరంజన్ రెడ్డి గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి వేరే రకంగా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ బాధ్యత నెరవేర్చండి. కానీ బాధ్యతగా పనిచేస్తున్నటువంటి మంత్రి మీద మీరు మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఏదైనా సూచించాలి తప్ప మీరు వక్రీకరించి వక్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే మీరు కమిషన్లు అనేవి నువ్వు చేసిన ఆ దందాలు, ఆ కమిషన్ దందాల మీద ఈరోజు నువ్వు సంపాదించుకొని కూడగట్టుకొని నేను అమెరికా బతుకుతా, మేము ఏడాది బతుకుతాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరి కొనుగోలుపై మొగం తిప్పేసిన కేంద్రం, ధాన్యం కొనబోమని స్పష్టం. కాశ్మీర్ నుండి కన్యాకుమారికి సైకిల్ యాత్ర, సైకిలిస్టులను అభినందించిన ఎమ్మెల్యే. నల్గొండలో జాతీయ రహదారిపై లారీ బోల్తా, 4 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్. మసాజ్ ముసుగులో వ్యభిచారం, నాచారంలోని ఓ స్పా సెంటర్లో నిర్వాకం. సరూనగర్ లో కలుషిత నీరు కలకలం, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.